బ్రిటన్లో వలస వ్యతిరేక భావజాలం లావాలా బద్దలవుతోంది. అగ్నిపర్వతంలా ఎగిసిపడుతోంది. లండన్లో శనివారం టామీ రాబిన్సన్ నిర్వహించిన యునైటెడ్ ది కింగ్డమ్ ర్యాలీ లక్షలాది మందిని ఆకర్షించడమే కాకుండా హింసకు దారితీసింది. ర్యాలీ హింసాత్మకంగా మారింది. 1,50,000 మంది పాల్గొన్న ర్యాలీ యూకేలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ప్రదర్శనలో ఒకటిగా నిలిచింది. పోలీసులు అంచనా వేసిన దానికంటే చాలా ఎక్కువ మంది తరలివచ్చారు. వలసలకు వ్యతిరేకంగా ప్రకటించిన ఈ నిరసనలో రాబిన్సన్ మద్దతుదారులు అధికారులతో ఘర్షణకు దిగారు. వైట్ హాల్లో దాదాపు 5,000 మంది ప్రదర్శనకారులను వేరు చేయడానికి పోలీసులు ప్రయత్నించగా ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది. బాటిళ్లు విసరడం, కొట్లాడడం, తనడం వంటి హింస చోటు చేసుకుంది. 26 మంది అధికారులు గాయపడ్డారు. వారిలో 4 పరిస్థితి తీవ్రంగా ఉంది. కనీసం 25 మందిని అరెస్టు చేశారు. ఈ ర్యాలీకి నాయకత్వం వహించిన టామీ రాబిన్సన్ ఎవరన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. టామీ రాబిన్సన్ అసలు పేరు స్టీఫెన్ యాక్స్లీ లెన్నన్. బ్రిటిష్ తీవ్రవాద కార్యకర్తగా పేరు సంపాదించాడు. 2000 చివరిలో ఇంగ్లీష్ డిఫెన్స్ లీగ్ ఈడియల్ అనే ఇస్లామోఫోబిక్ హింసాత్మక ఉద్యమాన్ని స్థాపించాడు. రాబిన్సన్ ముస్లింలపై వ్యతిరేకతతో వ్యవహరించేవాడు. దేశపూరిత ప్రవర్తన కారణంగా రాబిన్సన్ ట్విట్టర్ 2018, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ 2019 నుంచి నిషేధించారు. అయితే 2022లో ఎలన్ మస్క్ ట్విట్టర్ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఖాతా పునరుద్ధరించారు. ప్రస్తుతం ఆయనకు 1 మిలియన్కు పైగా ఆన్లైన్ ఫాలోవర్స్ ఉన్నారు. అమెరికన్ రైట్ వింగ్ గ్రూపులతో అతనికి బలమైన సంబంధాలు ఉన్నాయి. ఫ్యాక్స్ న్యూస్, ఇన్ఫోవర్స్ వంటి వేదికలలో కనిపిస్తాడు. అమెరికా ఆధారిత మిడిల్ ఈస్ట్ ఫోరం నుంచి నిధులు పొందాడు. మాజీ ఫ్రౌడ్ బాయ్స్ నాయకుడు ఎన్రిక్ టారియో అతని ప్రేరణగా పేర్కొనడం విశేషం. 2024 ఆగస్టులో సౌత్ పోర్టులో జరిగిన కత్తిపోటు ఘటన తర్వాత దాడి చేసిన వ్యక్తి ముస్లిం అని తప్పుడు వాదన వ్యాప్తి చేసి అల్లర్లకు దారితీశాడన్న ఆరోపణలు రాబిన్సన్పై వచ్చాయి. రాబిన్సన్పై అనేక నేర ఆరోపణలు ఉన్నాయి. 2005లో దాడి, 2012లో పాస్పోర్టు మోసం, 2014లో తనఖా పెట్టి మోసం చేయడం, 2018లో కోర్టు ధిక్కారం కారణంగా 4 సార్లు జైలు శిక్ష అనుభవించాడు. లండన్ ర్యాలీతో రాబిన్సన్ మళ్లీ బ్రిటన్ రాజకీయ వాతావరణంలో ప్రాధాన్యత సంతరించుకున్నాడు.